హాయ్ అందరికి. అసలే చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా. ఈ చలికి వేడి వేడి సాంబార్ ఇడ్లీ తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే ఎవరైనా సరే. దానితో పాటు కొబ్బరి చట్నీ చేసుకుంటే ఇంకా చెప్పనవసరం లేదు, ఈ జన్మకి చాలా అనిపిస్తుంది. సో అంత బాగుంటుంది కదా. అందుకనే నేను కొబ్బరి చట్నీ అలాగే సాంబారు వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇదైతే శనివారం మినీ వ్లాగ్. నైట్ డిన్నర్ కింద మేము సాంబార్ ఇడ్లీ తిందామని ఫిక్స్ అయ్యాము. సో మా లాలుకి అయితే కొబ్బరి చట్నీ బాగా నచ్చిందంట. సో ఫస్ట్ కొబ్బరి చట్నీతోనే తింటా అన్నాడు. తనకి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో చాలా వేడి వేడిగా ఎమ్మీగా ఉందని చెప్పేసి ఫాస్ట్గా తిన్నాడు. తర్వాత మా హస్బెండ్కి ఇచ్చారనమాట. ఈయన కూడా ఫస్ట్ కొబ్బరి చట్నీతోనే తిన్నారు. ఒక ఇడ్లీ అయితే సాంబార్లో వేసి సోక్ చేసుకుంటున్నారనమాట. సో ఇడ్లీతో పాటు కొంచెం ఇడ్లీ పైన అలా అలా కొబ్బరి చట్నీ వేసుకుంటే తింటే ఉంటుంది నా సామిరంగా. ఇంకా చెప్పనవసరం లేదు.